బన్సాలి విడిదిల్లు కోట్ల ఫంక్షన్ హాల్ దగ్గర సాయి అగ్రో ఇండస్ట్రీస్ ఎదురుగా తౌడు ఫ్యాక్టరీ ఉండి రోడ్ భీమవరం సెల్ 9440884408 9665544695 భీమవరం ఆర్కెస్ట్రా కళాకారుల అసోసియేషన్ 15వ వార్షికోత్సవం సందర్భంగా తాపి పనివారిలో భవనం నందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరం నియోజకవర్గ శాసన సభ్యులు పులపర్తి రామాంజనేయులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికులపూడి గోవిందరావు విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శాసనసభ్యులు కళాకారుల అసోసియేషన్ వారి అన్ని విధముల అండదండగా ఉంటామని, గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఉండవని, వీరి కార్యక్రమాలు పోలీస్ శాఖ వారి సహాయ సహకారాలు అన్నీ ఉంటాయని మరియు కోళ్ల నాగేశ్వరరావు, కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ వారి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. గౌరవ అధ్యక్షులు మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధ్యక్షులు చక్రవర్తి, సెక్రటరీ ఆనంద్, ట్రెజరర్ మూర్తి, సలహాదారు సత్యనారాయణ, డిసిప్లిన్ కమిటీ మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, గవర్నింగ్ బాడీ పాల్గొన్నారు. అటువంటి వృత్తిలో మీరున్నారు. ఆర్కెస్ట్రా వృత్తిలో మీరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఎన్నో సమస్యలు ఉన్నాయి అని మీ పెద్దలు తెలియజేశారు. నేను శాసనసభ్యుడిగా ఈరోజు మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను. 4 రోజుల క్రితం అనుకున్నాను, ఒక ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా విద్యకి, ఆరోగ్యానికి, ఇబ్బందిలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలనే ఆలోచన నిర్ణయం తీసుకున్నాను. ఇంకా అది అమల్లోకి రాలేదు. అది అమల్లోకి వచ్చిన వెంటనే ఎవరికి ఇబ్బంది వచ్చినా, ఎవరికి సమస్య వచ్చినా, ఎవరి ఆపదలో ఉన్నా వారిని కాసుకోవాలనే ఆలోచనతో ఒక ట్రస్ట్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను. త్వరలోనే మంచి రోజు చూసి ఆ నిర్ణయాన్ని ఫైనల్ చేసి, మీలో ఎవరికైనా ఒక పేద కళాకారుడు వచ్చి మా భార్య హాస్పిటల్లో ఉందండి, నేను వైద్యం చేయించుకునే స్థితిలో లేనండి, హాస్పిటల్లో బిల్లు ₹1,00,000 అయ్యిందండి, నేను అంత డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నానని నా దగ్గరికి వస్తే ఆ హాస్పిటల్ బిల్లు మేమే చెల్లించే విధంగా ఆలోచన చేస్తున్నాం. అలాగే ఆల్రెడీ చేస్తున్నాను. పేద విద్యార్థులు బాగా చదువుకుని పై చదువులకు వెళ్ళడానికి డబ్బులు లేక మానేసే వాళ్ళు ఉంటే వారందరికీ కూడా సహకరించి ఫీజులు కట్టి చదివించడానికి ఆలోచన చేస్తున్నాం. ఆల్రెడీ నేను మొన్న శాసనసభ్యుడై ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సుమారుగా 10 మందికి ఫీజులు కట్టాను. ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో ఒక విద్యార్థి ట్రిపుల్ ఈ సెకండ్ ఇయర్ చదివి థర్డ్ ఇయర్ చదవలేక, ఫీజు కట్టలేక మానేయాలని నిర్ణయించుకుని తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చారు. మా బిడ్డ చదువు మానేస్తానంటే ఫీజు కట్టలేకపోతున్నాం, 2 సంవత్సరాలు మంచి మార్కులతో పాస్ అయ్యాడు, 3వ సంవత్సరం చదివించుకొని మా దగ్గర డబ్బులు లేవు అని ఆ పేద విద్యార్థి నా దగ్గరికి వస్తే ₹75,000 ఫీజు మేము కట్టాం. అంటే చదువుకునే విద్యార్థికి తోడ్పాటునిస్తే, చేయూతనిస్తే అతనికి మంచి భవిష్యత్తు వస్తుంది, విద్య వల్లే అభివృద్ధి జరుగుద్ది అని ఆలోచన చేసి అటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మీకు కూడా ఈరోజు తెలియజేస్తున్నాను, మీ సంఘం వారికి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ పని వచ్చినా నిర్భయంగా నా దగ్గర రావచ్చు. మా వల్ల ఈ సహకారం చేసి మిమ్మల్ని పంపిస్తాం. ఈ కళాకారులు అంటే నాకు గౌరవం, ప్రేమ.
పిప్పల ప్రసాద్ గారు, ఆయన సాయిబాబా. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గుత్తులవారిపాలెంలో గోస్తని నది ముంపు ప్రాంతంలో ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు పర్యటించారు. బాధితులకు 25 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు, 3000 నగదును అందజేశారు. పూర్తిగా దెబ్బతిన్న నారుమళ్లకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా విత్తనాలను సరఫరా చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో గోస్తని నదికి ఎక్కడా గండి పడకుండా కలెక్టర్, సంబంధిత అధికారులు, మంత్రులతో మాట్లాడి నష్ట నివారణ చర్యలు చేపడతామన్నారు. అదే మాదిరిగా ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు నెలలో వర్షాలు కురిసే నేపథ్యంలో ఎక్కువ సార్లు ఈ ప్రాంతంలో గండిపడి రైతులు నష్టపోతున్నారనే విషయం కూడా తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై కలెక్టర్తో మాట్లాడి శాశ్వత ప్రాతిపదికన గండ్లి పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రాంతంలో 7.5% నుంచి 10% వరకు నారుమళ్లు రైతులు నష్టపోయినట్లు అధికారులు గుర్తించడం జరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జుత్తిగ నాగరాజు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. తగ్గుముఖం పట్టిన తర్వాత ఈరోజు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో అందరికీ కూడా ప్రభుత్వ సాయం అందజేయడం జరుగుతుంది. అలాగే ఎంత పర్సంటేజ్, సుమారు ఇక్కడ ఒక 10%, 7.5 నుంచి 10% మధ్యన నారుమల్లు కూడా దెబ్బతిన్నాయి. దానికి షార్టర్ డ్యూరేషన్ విత్తనాలను కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సప్లై చేయడం స్టార్ట్ అవుతుంది. ఏ 30 రోజుల సమయాన్ని పోగొట్టుకున్నారో ఆ 30 రోజులు కవర్ అయ్యేలాగా ఆ షార్ట్ డ్యూరేషన్ విత్తనాలతో దాన్ని కూడా రికవర్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ప్రతి ఆగస్టులోనూ ఇక్కడ చాలా చోట్ల గండి పడుతుందని చెప్పారు. దానికి ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి త్వరగా ఒక 15-20 రోజుల్లో ఎక్కడెక్కడ బండ్ వీక్గా ఉంది, ఇంకేదన్నా గేట్లు రిపేర్లు లాంటివి ఏమన్నా అవసరం ఉందా, ఈ నష్టాన్ని ప్రతి ఆగస్టులో వచ్చే వీక్గా ఉన్న దగ్గర గండి పడిపోయి వచ్చే ఈ నష్టాన్ని అరికట్టడానికి అవకాశం ఉందా అనేది ఒక నెల రోజుల్లో పరిశీలించి దానికి కూడా ఎటువంటి నష్ట నివారణ చర్యలు చేయాలి. మహిళలకు ఉచిత బస్సులు వద్దు, ఆటోలు ముద్దంటూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆటో డ్రైవర్లు రోడ్లెక్కారు. ముందుగా ఏఎంసీలో ఆటో డ్రైవర్ సమావేశం నిర్వహించి అనంతరం ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆటో డ్రైవర్ల యూనియన్ జిల్లా అధ్యక్షులు ఇంటి సత్యనారాయణ మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో 6,000 మంది, ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో 35,000 మంది, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఆటోలు నమ్ముకుని జీవిస్తున్నారని అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెడితే రాష్ట్ర వ్యాప్తంగా తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లల చదువులు, తమ భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతుందని వెల్లడించారు. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు ఈ ఉచిత బస్సు పథకాన్ని పునఃసమీక్షించి రద్దు చేయాలని అభ్యర్థించారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈరోజు ఇక్కడ ఫ్రీ బస్సుకి వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ఉచిత ప్రయాణం తమ మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయడానికి సన్నద్ధమవుతున్న సందర్భంలో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో యూనియన్ డ్రైవర్లు, అలాగే ఆటో యూనియన్ నాయకులు చాలా ఆందోళనతో ఇవాళ ఇక్కడ ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం దిశ ఫ్రీ బస్ ఏదైతే ఉందో దీనివల్ల మన జిల్లా వ్యాప్తంగా దాదాపు 16,000 మంది ఆటో డ్రైవర్ కుటుంబాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది ఆటో డ్రైవర్ కుటుంబాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా మరొక 4 లక్షల మంది ఆటో డ్రైవర్ కుటుంబాలు ఇవాళ ఈ ఆటో వృత్తి మీద నమ్ముకుని ఆధారపడి జీవిస్తున్నాయి. ఇటువంటి వృత్తిని దాన్ని గొడ్డల వేట్లాగా దాన్ని నరికేయడానికి ప్రభుత్వం పూనుకుంటుంది. ఈ చర్యని పూర్తిగా మేము ఆటో యూనియన్ సంఘాలు, అలాగే ఆటో యూనియన్ డ్రైవర్ సోదరులందరూ కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ ఉచిత బస్సు అనే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయడానికి వీల్లేదని చెప్పి కోరుతూ, దీనికి ఏం చేద్దంటే ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ఆటో డ్రైవర్లకి ఏం చేస్తామనేది కూడా ప్రభుత్వం మాకు తెలియజెప్పలేదు. అన్యాయం జరుగుతుంది. ఇవాళ తమ సొంత ఫైనాన్సుల తోటి అలాగే బ్యాంకుల మీద ఆధారపడి ఇవాళ ఆటోలు వాళ్ళు కొనుక్కుని వాళ్ళ జీవనం వాళ్ళు కొనసాగించే పరిస్థితుల్లో ఇవాళ ఇటువంటి పథకాన్ని తీసుకొచ్చి మా ఆటో డ్రైవర్ల మీద రుద్దడం వల్ల ప్రతి కుటుంబం కూడా ఇవాళ రోడ్డును పడే పరిస్థితి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు సమావేశం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన రాష్ట్ర గవర్నమెంట్, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ పెట్టిన
ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా తాడేపల్లిగూడెం రూరల్ మండలం నందమూరు, ఆరుళ్ల, నవాబ్పాలెం, జగన్నాథపురం, మాధవరం, అప్పారావుపేట ప్రాంతాల్లో నీటి ముంపుకు గురై దెబ్బతిన్న పంట పొలాలను మంగళవారం రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడిది రాజశేఖర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ పర్యటనలో రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, సంబంధిత అధికారులు ఉన్నారు. ఈ సందర్భంలో రైతులు మాట్లాడుతూ ప్రతి ఏడాది వరదలు, వర్షాల కారణంగా పెద్ద మొత్తంలో పంట నష్టపోతున్నామని, పంట పొలాల ముంపుకు గురి కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. అలాగే తక్కువ పంట కాలపరిమితి కలిగిన PR 126 వెరైటీని సాగు చేసుకుంటామని, PR 126 వెరైటీని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అనుమతించినందున దళారు ద్వారా అమ్మకాలు చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని కోరడం జరిగింది. అలాగే ప్రస్తుత పంట నష్ట పరిహారాన్ని వెంటనే అందజేయాలని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి రైతులు విన్నవించుకున్నారు. ఈ పర్యటనలో రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, DROJ ఉదయ్ భాస్కర్ రావు, తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ RDO మరియు KRRC స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ B శివనారాయణ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి Z వెంకటేశ్వరరావు, ADA మురళీకృష్ణ, తహసీల్దార్ B మురళీకృష్ణ, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అవి ఇమీడియట్ గా వాటర్ రిసోర్స్ మాట్లాడి వచ్చేటట్టు, అలాగే స్ట్రెంగ్తన్ చేసేటట్టు, అంటే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పడం ప్రతి సంవత్సరం కూడా ఇది మనం చూస్తున్నాము. కాబట్టి ఆ లాంగ్ టర్మ్ దీన్ని మనం ప్రొక్యూర్మెంట్లో కొనడానికి ఆటంకం లేవు. ఎందుకంటే ప్రొక్యూర్మెంట్లో వెరైటీ పరంగా ప్రొక్యూర్మెంట్ అనేది ఎక్కడ డిఫైన్ చేయలే. పండించిన ప్యాడీ వెరైటీ MSP కంటే తక్కువ ఒకవేళ రేట్ ఉంటే అది ఖచ్చితంగా ప్రొక్యూర్మెంట్లో చేయాలనేది BCP నార్మ్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం బట్ ఏదో ఒక నెల ముందుగానే ఈ ప్రాంతంలో హార్వెస్టింగ్ చేస్తారు. అప్పటికి సివిల్ సప్లైస్ ప్రొక్యూర్మెంట్ సెంటర్ రెడీగా లేకపోవడం వలన రైతులు దళారులకి, మధ్యవర్తులకి అమ్మే పరిస్థితి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు గ్రామంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు గాదం నానాజీ నూతన గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా స్తూపంను ఏర్పాటు చేసి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చెన్నమల్ల చంద్రశేఖర్, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు హాజరై పార్టీ స్తూపంను ఆవిష్కరించి జనసేన పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం పాలకోడేరు గ్రామ జనసేన పార్టీ 21 మంది సభ్యులతో నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా కళ్యాణ్ బాబును నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు తీసుకోవడానికి పోటీ పడుతున్నారన్నారు. గత సంవత్సరం సభ్యత్వాల కంటే ఈ సంవత్సరం ఇప్పటికే 10,000 సభ్యత్వాలు నమోదైనట్లు తెలిపారు. ఉండి నియోజకవర్గం NDA కూటమి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కనుమూరి రఘురామకృష్ణంరాజుకి అత్యధికంగా వచ్చిందంటే దానికి కారణం జనసేన పార్టీ అన్నారు. గాదవ్ నానాజీ గారి ఆధ్వర్యంలో, అలాగే గ్రామ కమిటీ, పాలకోడేరు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క స్తూపాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగింది. అలాగే జెండా ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకులందరూ కూడా రావడం చాలా సంతోషకరం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఈరోజు ముందుకెళ్తున్నాం. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే మరి జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశానుసారంగా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. మరి మొన్న 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా క్రియాశీలక సభ్యత్వంలో కూడా ఉండి నియోజకవర్గం మరి చాలా ధీటుగా ముందుకెళ్తున్నాం. గతంలో చూసుకుంటే 7,358 క్రియాశీలక సభ్యత్వాలు చేసుకోగలిగాం. మరి ఈ సంవత్సరం చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా పోటీ పడి ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వాల్లో